इष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం మహాదేవ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మనం మహాదేవుడు అనేటువంటి వాడు ఫస్ట్ రే, ది విల్ ఆస్పెక్ట్ని మనలో చూస్తూ ఉండేటువంటి ఆయన. సో ఆయన యొక్క మెయిన్ మోటో ఏంటి, ది విల్ అనేటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో అది కంటిన్యూషన్ ఇవాళ. హిస్ గోల్ ఈజ్ ద సింథసిస్ ఆఫ్ ది స్పిరిట్స్ హూ ఆర్ గెయినింగ్ కాన్షియస్నెస్ త్రూ మేనిఫెస్టేషన్. సో సింథసిస్ అనేటువంటిది మెయిన్ మహాదేవుడి యొక్క కార్యక్రమం. వాట్ డస్ హీ సింథసైజ్ అంటే ఏంటి ఈయన చేసేటువంటిది అంటే కనుక, సో కాన్షియస్నెస్, ఫస్ట్ మనం కాన్షియస్నెస్గా మనం తయారవడం అనేది, అంటే మనం యాక్టివ్ ఇంటెలిజెన్స్, ది రే ఆఫ్ లవ్ అండ్ విజ్డమ్ అండ్ ది విల్ ఆస్పెక్ట్. సో ఈ మూడు కలిసి మనం ఏర్పడ్డాం. సో ఈ మూడింటిలోంచి మనం ది విల్ ఆస్పెక్ట్కి, అంటే హూ యామ్ ఐ అనేటువంటిది మనం ఎప్పుడు ప్రశ్న వేసుకొని దానికి సమాధానంగా మనం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. మనకు సమయం ఉన్నప్పుడల్లా మనం చేయాల్సింది ఏంటంటే హూ యామ్ ఐ. నేను అంటే ముందు ఏవో సమాధానాలు వస్తుంటాయి. నేనంటే పలానా శ్రీరమణ అని, నేను హోమియో డాక్టర్ను, నేను అదనో ఇదనో ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కాదు, ఇది నా దేహం నాకు పెట్టిన పేరు, ఇది నేను చేసే వృత్తికి సంబంధించినటువంటి పేరు, నేను డాక్టర్ అని. అనగా అది కాకుండా నేను వేరుగా ఉన్నాను. ఇలా నేను ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకుంటూ వెళుతుంటే ఇప్పుడు మహాదేవుడి యొక్క అనుగ్రహం చేత మనం ది విల్ ఆస్పెక్ట్లోకి వెళతాం. ది విల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ సింథసిస్ అవ్వటం అనేటువంటి జరుగుతుంది. అంటే దేంతో సింథసైజ్ అవుతాం? వీ విల్ బీ గెటింగ్ సింథసైజ్డ్ విత్ ది ప్లానెట్, వీ విల్ బీ గెటింగ్ సింథసైజ్డ్ విత్ ది సన్. వాళ్ళతో ఒకటిగా మనం అవుతాం అన్నమాట. సింథసైజింగ్ అనేటువంటి దాంట్లో ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, మహాదేవుడు ఎవరైతే ఆత్మగా జీవించడం అనేటువంటిది చేస్తుంటారో వాళ్ళు దేహమే వదిలేయక్కర్లేదు, దేహంతో సంబంధం లేకుండా జీవించుతారు అన్నమాట. బియాండ్ దేర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్గా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు. దేహం ఉంటే ఏమిటి, పోతే ఏమిటి అన్నట్టుగా ఉంటారు అన్నమాట. దే వోంట్ కేర్ వెదర్ దే ఆర్ గోయింగ్ టు డై ఆర్ నాట్, బట్ వాట్ దే హ్యావ్ టు డూ అనేటువంటిది మాత్రమే వాళ్ళు కన్సర్న్ అయ్యి అది చేస్తారు. అది మహానుభావులు జీవించేటువంటి తత్వం. ఇంకో గంటలో నువ్వు చనిపోతావు అనేటువంటిది వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని పెద్ద కేర్ చేయరు ఆ సెంటెన్స్ని. లేదా నువ్వు అది మనకి అంటే దీనిలో ఏంటంటే కనుక ఇది యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏంటంటే ది ఎక్స్ప్రెసివ్ వన్. సో ద లోపల ఉండేటువంటిది విల్ ఆస్పెక్ట్కి, ఈ ఎక్స్ప్రెసివ్కి మధ్యలో ఉండేటువంటిది ది లవ్ అండ్ విజ్డమ్. సో ఎక్స్ప్రెసివ్ దాంట్లోనే మనం ఉండిపోవడంగా కాకుండా సంకల్పం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, మనలో విల్ ఆస్పెక్ట్గా పనిచేసేటువంటి దాంట్లో ఉంటున్నప్పుడు దానిగా మనం ఉంటూ ఉంటే అప్పుడు ఎక్స్ప్రెసివ్గా ఉన్నటువంటిది యాక్టివ్ ఇంటెలిజెన్స్ మనకు ఒక వెహికల్గా ఉంటుంది. సో అప్పుడు మనం ఏంటంటే కనుక అప్పుడు మనం ఒక సింథసైజింగ్గా ఉన్నట్టు అవుతాం. సో వీఆర్ గెటింగ్ సింథసైజ్డ్ విత్ ది 3 rays. ఆ మూడు మనలో కలిసి మనం విల్ ఆస్పెక్ట్గా మనం జీవించడం అనేటువంటిది జరుగుతుంది. విల్ ఆస్పెక్ట్గా జీవింపజేయటమే మహాదేవుడి యొక్క కర్తవ్యం అన్నమాట. విల్ ఆస్పెక్ట్గా జీవించడంగా కాకుండా
నేనేదో ఫలానా డాక్టర్ని అనేట్టుగా జీవింపజేయడం అనేటువంటిది యాక్టివ్ ఇంటెలిజెన్స్ యొక్క కార్యక్రమం. అది బ్రహ్మదేవుడి యొక్క సృష్టి. అది కాకుండా విల్ ఆస్పెక్ట్గా జీవింపజేయడం అనేటువంటిది మహాదేవుడి యొక్క సృష్టి. మహాదేవుడి మనలో చేసేటువంటిది ఏంటంటే విల్ ఆస్పెక్ట్గా ఉండేట్టుగా చూస్తాడు ఆయన. విల్ ఆస్పెక్ట్గా ఉండేటువంటిది చేయడానికే ఆయన అవసరమైతే బాడీ ఉంచడం, అవసరం లేదంటే బాడీ తీసేయడం అనేటువంటిది జరగడం. బాడీ తీసేయడం ఎందుకు జరుగుతుంది అంటే కనుక విల్ ఆస్పెక్ట్గా ఉండవలసినటువంటి కార్యక్రమం అయిపోతే అప్పుడు బాడీ తీసేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒక స్టేజ్ దాటిన తర్వాత బాడీ ఉండటం తీసేయడం అనేటువంటిది పెద్ద వర్కింగ్గా, అది పెద్ద ఒక మెయిన్ దాని మీద డిసైడ్ చేయడం అనేటువంటిది ఉండదు. బాడీ అనేటువంటిది మెయిన్ కన్సర్న్గా వాళ్ళు ఎక్కడ ఫీల్ అవ్వరు. వర్క్ ఇక్కడ అయిపోతే ఇక్కడ బాడీ కంక్లూడ్ చేసేస్తారు, మళ్ళీ ఎక్కడ వర్క్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంటారు. దాని గురించి ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది మనకి. బాడీ ఈజ్ వెరీ మైనర్ థింగ్. ఇప్పుడు మన దగ్గర బండి లేదు, బండి లేకపోతే ఆఫీస్కి వెళ్ళామా మనం? బండి ఉంటేనే ఆఫీస్కి వెళ్తాం అనేటువంటిది ఏం కాదు కదా. బండి లేకపోతే క్యాబ్లో వెళ్ళిపోతాం, క్యాబ్ లేదంటే బస్సులో వెళ్ళిపోతాం, బస్సు లేదంటే ట్రైన్లో వెళ్ళిపోతాం. అదే ఆఫీస్కి వెళ్ళడం మానేయం మనం. ఆఫీస్ అంటే ఏంటంటే వర్క్ అనేటువంటిది మెయిన్. దానికి వెహికల్ ఏదైనా వాడుకోవచ్చు. సో ఈ వెహికల్ అయినా వాడచ్చు, వేరే వెహికల్ అయినా వాడచ్చు. ఏ వెహికల్ అవైలబుల్గా ఉంటే ఆ వెహికల్ వాడతాం. వీలైనంత వరకు మన ఓన్ వెహికల్ ఉందా చూస్తాం. మన ఓన్ వెహికల్ ప్రాబ్లం వచ్చింది వెంటనే క్యాబ్, లేదంటే బస్సు, లేదంటే ట్రైన్, ఏది వీలైతే లేదా ఫ్రెండ్ బండి, ఏది వీలైతే అది ఎక్కి వెళ్ళిపోతాం మన ఆఫీస్కి. సో సిమిలర్లీ దేహం అనేటువంటిది మెయిన్ కాదనమాట. మహాదేవుడి యొక్క మెయిన్ చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే త్రయంబకం అని చెప్పి ఈ రోజున మనకు వస్తున్నటువంటి వాట్సాప్లో దాని యొక్క సారాంశం ఏంటంటే ఈ దేహం అనేటువంటిది మెయిన్ కాదు. మనం ఏంటంటే దేహాన్ని అంటిపెట్టుకుని మన లైఫ్ అంతా మనకి సెంటర్ పాయింట్ ఏంటంటే దేహం. అది దృష్టిలో పెట్టుకుని మనం మిగిలినంతా కూడా అల్లుతాం. కానీ అల్లవలసింది మన దేహాన్ని దృష్టిలో పెట్టుకుని కాదు, మనలో ఆత్మ అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలినది ఏదైనా అల్లండి. అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. దేహాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎంత అల్లినా మీకు కరెక్ట్ ఆన్సర్ రాదు. కరెక్ట్ ఆన్సర్ రాదంటే కరెక్ట్ సొల్యూషన్ రాదు మీకన్నా నా ఉద్దేశం. సో మీకు సొల్యూషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే నేను అనేటువంటిది ప్రధానంగా పెట్టుకుని మీరు మాట్లాడండి. ఏదైనా సరే యుద్ధం చేద్దామా వద్దా అన్నాడు. యుద్ధం చేద్దాము చెయ్యొద్దు అనేటువంటి నువ్వు చనిపోతావా చనిపోకుండా ఉంటావా అనే దాని మీద డిసైడ్ చేయకూడదు. మన ధర్మం ఏమిటి అనేటువంటి దాని మీద డిసైడ్ చేద్దాం అంటాడు కృష్ణుడు. నీ ధర్మం ఏమిటి? యుద్ధం చేయడం. చనిపోతే చనిపోతావు, ఉంటే ఉండకపోతే పోతావు. దట్స్ నాట్ ద థింగ్ టు డిసైడ్. వాట్ ఈస్ థింగ్ టు డిసైడ్ ఏంటంటే ఒకటే, ఏంటంటే కనుక నువ్వు దేహ ధర్మంగా నువ్వు ఉంటున్నావు లేదా అనేది అక్కడ చెప్పాడు అనమాట. అంటే ఏంటంటే దేహం అనేటువంటిది మెయిన్ కాదు, థర్డ్ రే అనేటువంటిది మెయిన్ కాదు, విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది మెయిన్. విల్ ఆస్పెక్ట్ నుంచి లవ్ అండ్ విజ్డమ్ నుంచి యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఇది ఆర్డర్. మన యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి థర్డ్ ఆస్పెక్ట్ని పట్టుకుని విల్ని మనం మర్చిపోతామంటే ఎగ్జిస్టెన్స్కి ఛాన్సెస్ లేదు. సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి మన నిత్య జీవితంలో. సో ది విల్ ఆస్పెక్ట్ మనలో ఉండి చెప్తూ ఉన్నటువంటి ఏమిటంటే ఇది ఫస్ట్ది. సెకండ్ వన్ ఈజ్ హిస్ ఫంక్షన్ ఈజ్ బై మీన్స్ ఆఫ్ విల్ టు హోల్డ్ దెమ్ ఇన్ మేనిఫెస్టేషన్ ఫర్ ద డిజైర్డ్ పీరియడ్. ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు డిజైర్డ్ పీరియడ్ వాడు పట్టి ఉంచుతాడు. మనకి అస్థిభూషణుండు అంటారు. మనకి దక్షయజ్ఞంలో అస్థిభూషణుండు అని చెప్తారు. అంటే ఏంటంటే మన దేహంలో ఉండేటువంటి ఎముకలు ఇవన్నీ కూడా అలా పట్టి ఉంచుతాడనమాట ఆయన. ఆయన లోపల ఉండి అవన్నీ పట్టి ఉంచుతున్నాడు కాబట్టి మన దేహం అలా నిలబడి ఉంది. ఆయన ఎప్పుడైతే విత్డ్రా అవుతాడో దేహంలో పడిపోతుంది అంతే. సో దేనివల్ల దేహం నిలబడి ఉంది అంటే లోపల మహాదేవుడు ఉన్నాడు, ఆయన అదంతా ఇలా పట్టి ఉంచుతున్నాడు. మనలో ఎలా అయితే ఉండి అది పట్టి ఉంచుతున్నాడో అలాగే భూమి మీద కూడా అన్నీ కూడా అలా చక్కగా నిర్వర్తింపబడేటట్టు పట్టి ఉంచుతున్నాడు. అలాగే సౌరమండలం అంతా కూడా చక్కగా ఎగ్జిస్ట్ అయ్యి చక్కగా అది సన్న చుట్టూతా ఇవన్నీ తిరిగేటట్టుగా పట్టి ఉంచుతున్నాడు అవన్నీ కూడా. సో ఇదంతా కూడా ఆయన పట్టి ఉంచుతున్నాడు. దాన్ని అస్థిభూషణుడు అది మనం చెప్తారు. ఎముకలన్నింటినీ కూడా ఇలా పట్టి ఉంచుతున్నాడు అన్నట్టుగా చెప్తారు మనకి. సో ఇదంతా ఏంటంటే ఫర్ ద డిజైర్డ్ పీరియడ్. ఎన్నాళ్ళు ఉంచుతాడు అంటే డిజైర్డ్ పీరియడ్. లోపల ఉన్నటువంటి వాడు డిసైడ్ చేసుకుంటాడు, ఇన్నాళ్ళు ఉండాలి నేను ఈ భూమి మీద, ఈ పని మీద వచ్చాను, ఆ పని నిర్వర్తింపబడేంత నేను ఈ భూమి మీద ఉండాలి.
వాడు ఎన్నాళ్ళు ఉంటాడో అన్నాళ్ళు వాడు లోపల డిసైడ్ చేసుకుని ఎన్నాళ్ళు జీవించాలో అన్నాళ్ళు వాడు ఉండడం అనేటువంటి జరుగుతుంది. అన్నాళ్ళు వాడు థర్డ్ ఇంటెలిజెన్స్ వాడు చేసేటువంటి పనులన్నీ ఉండొచ్చు. బట్ థర్డ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ది మెయిన్, విల్ ఆస్పెక్ట్ ఇస్ ద మెయిన్. సో థర్డ్ ఇంటెలిజెన్స్ అంటే వాడు పిల్లలు పెళ్లి చేసాడా లేదా ఇవన్నీ మెయిన్ కాదు. విల్ ఆస్పెక్ట్ ఇస్ ద మెయిన్. లోపల ఉన్నటువంటి వాడు డిసైడ్ చేసేసుకుంటాడు, నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోవచ్చు, అదే ఇంకో 10 ఏళ్ళు ఉండాలి, నేను ఓ 50 ఏళ్ళు జీవించాలి, ఓ 70 ఏళ్ళు జీవించాలన్నట్టుగా వాడు డిసైడ్ చేసుకుని వస్తాడు. ఎప్పుడు పని అయిపోతే అప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాడు. అది మెయిన్ అనమాట ఇక్కడ జరుగుతున్నటువంటిది. సో హెన్స్ ద నెసెసిటీ ఆఫ్ రిమెంబరింగ్ దట్ ఫండమెంటల్లీ ద ఫస్ట్ లోగోస్ కంట్రోల్స్ ది కాస్మిక్ ఎంటిటీస్ ఆర్ ఎక్స్ట్రా సిస్టమిక్ బీయింగ్స్, ద సెకండ్ లోగోస్ కంట్రోల్స్ ది సోలార్ ఎంటిటీస్, ద థర్డ్ లోగోస్ కంట్రోల్స్ ది లూనార్ ఎంటిటీస్. సో ఏమిటైతే ఈ 3 లోగోస్ మనలో ఉండి 3 ఎంటిటీస్ని కంట్రోల్ చేస్తున్నాయి. ది ఫస్ట్ లోగోస్ ఏంటంటే ఇది కాస్మిక్ అంటే సూర్యుడు, ఇదంతా ఏర్పడటానికి మూలము. మనలో చెప్పాలంటే ఈ దేహం అసలు ఈ దేహంలోకి రావడానికి మూలం ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ డిసైడ్ చేసుకుంటే భూమి మీద పుట్టాలి అనేటువంటిది. అప్పుడు వాడు తల్లిదండ్రులను ఎంచుకోవడం, తల్లిదండ్రులు పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. అది ది ఫస్ట్ లోగోస్, అది జరగటం. సెకండ్ లోగోస్ ఏమో ది లవ్ అండ్ విజ్డమ్. ఈ లవ్ అండ్ విజ్డమ్ అనేటువంటి దానివల్ల మనకి కంట్రోల్స్ ది సోలార్ ఎంటిటీస్. అది మనలో సూర్యాత్మకంగా జరుగుతూ ఉండేటువంటి దానికి అంతటికి కూడా అంటే ది లవ్ అంటే మనకి దేహం అల్లుకోకుండా ఇదంతటికి కూడా సెకండ్ లోగోస్. థర్డ్ లోగోస్కి వచ్చేటికి మూన్ అంటే దాని యొక్క రిఫ్లెక్షన్ చేత మనకి భౌతికమైనటువంటిది అంతా కూడా ఒక రూపు ఏర్పడటం అనేటువంటి దానికి థర్డ్ లోగోస్ అనేటువంటిది ప్రధానము అని చెప్తున్నారు. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ద మిస్టరీ లైస్ ఇన్ ద రియలైజేషన్ దట్ all is carried on in a divine cooperation that has its base outside the system. Hence too the fact that the first logos is called the destroyer. ఏమంటున్నారంటే సో విత్ ద డివైన్ కోఆపరేషన్ ఇదంతా కూడా జరుగుతోంది. మన యొక్క తెలివితేటల వలన ఇవేవి జరగట్లేదు. డివైన్ కోఆపరేషన్ అంటే అన్నీ నీకు కోఆపరేటివ్గా ఉంటున్నాయి. నీ గుండె నీకు తెలియకుండా అది కొట్టుకుంటుంది, నీ ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా ఈ విధంగా పనిచేస్తున్నాయి. ఎలా పనిచేస్తున్నాయంటే పనిచేస్తున్నాయండి అని చెప్పగలడు, కానీ సైంటిస్టు ఎలా పనిచేస్తున్నాయి అనే దానికి ఆన్సర్ లేదు. ఎలా ఈ సిస్టమ్ అంతా మన యొక్క ఇది లేకుండా అది పనిచేస్తుంది. మన సెల్ ఫోనే మనం అనుకున్నట్టుగా అది పనిచేయట్లేదు, మనం తయారు చేసినటువంటిది. మరి మన దేహం అనేటువంటిది ఎలా పనిచేస్తుంది? సో ఇట్ ఈస్ విత్ ద డివైన్ కోఆపరేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఈ డివైన్ కోఆపరేషన్ వల్ల ఇదంతా జరుగుతుంది కదా, అది అర్థమైంది కదా. ఇప్పుడు దాంతోపాటు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే హెన్స్ టు ద ఫ్యాక్ట్ దట్ ది ఫస్ట్ లోగోస్ ఈజ్ కాల్డ్ ది డెస్ట్రాయర్. అందుకని ఆ డివైన్ కోఆపరేషన్ అనేటువంటిది సో ఇట్ ఈస్ కాల్డ్ డెస్ట్రాయర్ అని ఎందుకన్నారంటే కనుక మహాదేవుడు ఈజ్ ద డెస్ట్రాయర్ ఆఫ్ థింగ్స్ అని ఎందుకన్నారంటే ఆ డివైన్ కోఆపరేషన్ అనేటువంటిది ఎప్పుడు బ్యాక్ వెళ్ళిపోవాలని అనుకుంటుంది అప్పుడు వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోవడం అనేటువంటిది దాని చేతుల్లో ఉంది కాబట్టి ఇది డెస్ట్రాయర్ అని కూడా అంటున్నారు. బికాస్ హీ ఈస్ ద అబ్స్ట్రాక్షన్ ఇఫ్ యూడ్ ఫ్రమ్ బిలో అప్వర్డ్స్. హిస్ వర్క్ ఈజ్ ద సింథసిస్ ఆఫ్ స్పిరిట్ with eventual abstraction from matter and their unification with their cosmic source. So unification with the cosmic source అనేటువంటిది జరగడం అనేటువంటిది ఇందులో ప్రధానం. అదే ఇక్కడ చెప్తున్నారు. తర్వాత వాట్ ఈజ్ హిస్ అది వన్ హూ విత్డ్రాస్ ది ఇన్నర్ స్పిరిచువల్ మ్యాన్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ హిస్ త్రీఫోల్డ్ బాడీ, హీ డ్రాస్ దెమ్ to himself the center of his little system. The ego is extra cosmic as far as the human being on the physical plane is concerned, and is the realization of the fact may come elucidation of the true cosmic problem involving the logos, the spirit in prison. ఏమంటారంటే కనుక సో వన్ హూ విత్డ్రాస్ ది ఇన్నర్ స్పిరిచువల్ మ్యాన్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ హిస్ త్రీఫోల్డ్ బాడీ. సో మనలో ఈ త్రీఫోల్డ్ బాడీ అనేటువంటిది ఉంది, అంటే ఈ 3 లోగోస్ వల్ల. సో వన్ హూ ఈజ్ విత్డ్రాయింగ్ ద లోపల ఉన్నటువంటి ఫస్ట్ రే, వాడు
ఎలా ఉంటున్నట్టు లోపల అంటే కనుక ది స్పిరిట్స్ ఇన్ ప్రిజన్, ఒక ప్రిజన్లో ఉన్నట్టుగా ఉంటున్నాడు కానీ ఒక సంతోషమైనటువంటి దాంట్లో ఉంటున్నట్టుగా వీడికి లేదు వీడి జీవితం అండి. స్పిరిట్ ఇన్ ప్రిజన్, ప్రిజన్ అనేవాడికి ఏమవుతుంది, బందీ అయిపోతాడు వాడు అక్కడ. సో హీఈస్ లోకలైజ్డ్, హీఈస్ రిస్ట్రిక్టెడ్ టు సర్టెన్ థింగ్స్. సో అది ప్రధానంగా జరుగుతోంది ఈ ఫస్ట్ రేకి ఇక్కడ అనేటువంటి చెప్తున్నారు. సో వాట్ ఈస్ హిస్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఏ డ్రైవింగ్ ఫార్వర్డ్ ద విల్ దట్ లైస్ బ్యాక్ ఆఫ్ ఎవల్యూషనరీ డెవలప్మెంట్ ఈజ్ హిస్ అండ్ హిస్. అది ఏం జరుగుతుంది ఇక్కడ అంటే కనుక ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రధానంగా జరుగుతుంది. అది నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఇట్ ఈస్ స్పైరల్ లాగా అది ఎవల్యూషనరీ అనేటువంటిది జరుగుతుంది అని చెప్పారు. సో దీనిలో ఏంటంటే ప్రధానంగా రెండు, ఒకటి క్వాలిటీ టు క్వాలిటీ, అంటే దానికన్నా ఇంకాస్త బెటర్గా, ఇప్పుడు నిన్నటి కన్నా ఈరోజు ఇంకాస్త బెటర్గా, ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకాస్త బాగా వంట చేయగలగటం. క్రితం సంవత్సరం మన నలుగురికి వంట చేయగలిగితే ఈ సంవత్సరం 10 మందికి వంట చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద బెటర్మెంట్ ఇన్ అవర్ వర్క్ అండ్ దేర్ ఫర్ ఎమర్జింగ్ ప్లస్ ది గెయిన్డ్ ఫ్యాకల్టీ దట్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ engendered. ఇంకొకటి ఏంటంటే ఇంక్రీజ్ ది వైబ్రేషన్ ఆఫ్ మ్యాటర్ ఇట్ సెల్ఫ్ బై మీన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎనర్జీ, సో దట్ మ్యాటర్ అట్ ద మూమెంట్ ఆఫ్ ప్రళయ అండ్ అబ్స్క్యురేషన్ will have two main characteristics: activity, the result of the law of economy, and a dual magnetism, which will be the result of the law of attraction. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి, ది విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది, ఇవి రెండు కూడా పనిచేస్తున్నాయి ఈ యాక్టివ్ ఇంటెలిజెన్స్తో పాటు. సో ఇవి రెండు కూడా పనిచేస్తున్నప్పుడు వాటిల్లో ఇంక్రీజ్ ది వైబ్రేషన్ ఆఫ్ మ్యాటర్ ఇట్ సెల్ఫ్ బై మీన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎనర్జీ. సో వీటి వలన ఏంటంటే కనుక సెల్లో లేదా మనం అయినా సరే లేదా ఒక యాటంలో అయినా సరే దానిలో ఒక డెవలప్మెంట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. మామూలుగా ఒక యాటంకి డెవలప్మెంట్ ఏంటి, ఏ స్టేజ్ అంటే ఒక హ్యూమన్ స్టేజ్ అని చెప్తారు. ఒక హ్యూమన్కి ఏంటి మెయిన్ ఆఫ్ అచీవ్మెంట్ ఏంటంటే ఒక సన్ అవ్వాలి హ్యూమన్ బీయింగ్. అది ఇవ్వబడినటువంటి కార్యక్రమం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బికమ్ వన్ డే లైక్ ఎ సన్. ఎవ్రీ యాటమ్ షుడ్ బికమ్ లైక్ ఏ మ్యాన్. సో ఇవి మనకి ప్రధానంగా చెప్పబడినటువంటిది. అయితే ఇందులో ఏంటంటే అయితే ఇక్కడ ది థర్డ్ లోగోస్ ఏంటంటే దిస్ ఈజ్ ఫైర్ బై ఫ్రిక్షన్. థర్డ్ లోగోస్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్ని ఏమంటారంటే ఫైర్ బై ఫ్రిక్షన్ అన్నారు. అంటే ఏంటంటే కనుక హీ బర్న్స్ బై ఫ్రిక్షన్ అండ్ గెయిన్స్ స్పీడ్ అండ్ యాడెడ్ వైబ్రేషన్ బై ది రొటేషన్ ఆఫ్ ది స్ఫియర్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రొటేషన్ వలన ఫైర్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఫైర్ అనేటువంటిది లేకపోతే దానికి ఎగ్జిస్టెన్స్ లేదని మనం ఎలా చెప్పుకున్నామో, ఈ రొటేషన్ అనేటువంటిది సృష్టిలో ఇదంతా కూడా రొటేషన్ అనేటువంటిది ప్రిన్సిపల్ మీద నడుస్తుంది, పరిభ్రమణము. సూర్యుడు కూడా మన లెక్క ప్రకారం ఏంటంటే యాటంలో న్యూక్లియస్ చుట్టూతా ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి, అలాగే సూర్యుడి చుట్టూతా ప్లానెట్స్ అన్నీ తిరుగుతున్నాయి. అంతవరకు మనకు అర్థమైంది, బాగానే ఉంది. దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇలాంటి సూర్యగోళాలు కొన్ని ఇంకొకటి చుట్టూతో ఇవన్నీ తిరుగుతున్నాయి. మన సూర్యుడు ఉన్నాడు, మన సూర్యుడు లేజీ పర్సన్ కాదు, వాడు స్టేషనరీగా అలా ఉంటే ఇవన్నీ వాడు చుట్టూతో తిరుగుతున్నాయని అనుకోద్దు. ఇప్పుడు ఈ సూర్యుడు కూడా ఇంకొక పెద్ద సూర్యుడు చుట్టూతో తిరుగుతున్నాడు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి దాని స్పీడ్ కానీ దాన్ని గమనించడం కష్టం కాబట్టి తెలియదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న సైంటిస్ట్ ఎవరికి కూడా సూర్యుడికి మూమెంట్ ఉంది అనేటువంటిది తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ పీపుల్ విల్ కమ్ టు నో దట్ సన్ ఈజ్ ఆల్సో మూవింగ్. టైం పడుతుంది వాళ్ళు తెలుసుకోవడానికి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే కనుక a correspondence to this may be seen in the radiatory fire of matter and in the emanation, for instance, from the central sun, from a planet or from a human being, which latter emanation we call magnetism.
ఇక్కడ ఇంకొక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మూడిటి ప్రిన్సిపల్స్ వలన ఎమినేషన్ అంటే ఏంటంటే కనుక మనం ఫైర్ తీసుకోవడం అనేటువంటిది మనం ఎలా అయితే చెప్పుకున్నామో, అలాగే మనం మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి ఫైర్ అనేటువంటిది అందివ్వటం అనేటువంటిది కూడా ఈ సృష్టిలో ఉంది. సూర్యుడు తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి ఫైర్ అందిస్తున్నాడు. ఎర్త్ తన చుట్టూ తన మీద జీవిస్తుండేటువంటి వాళ్ళకి ఫైర్ అందిస్తుంది. అలాగే మానవుడు కూడా తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి ఫైర్ అనేటువంటిది అందిస్తున్నాడు. అందివ్వకుండా ఉంటూ ఉంటే ఎగ్జిస్టెన్స్ లేదు, మీకు ఫైర్ అవుట్పోరింగ్ అనేటువంటిది ఉండాలి. సో ఇది జరుగుతూ ఉన్నటువంటిది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కనుక, దెర్ ఈస్ స్పిరిట్, ద ఫస్ట్ విల్ ఆస్పెక్ట్, అండ్ దెర్ ఈస్ మ్యాటర్ అంటే భౌతికమైనటువంటి పదార్థం, అంటే భౌతికమైనటువంటి దేహము. లోపల విల్ ఆస్పెక్ట్, ఈ దేహము ఈ రెండు అంటి పెట్టుకుని ఉండటం చేత ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో లోపల ఉండేటువంటి వాడు ఎగ్జిస్ట్ అవ్వటం ఏంటి, దేనివల్ల ఉంటున్నాడు అంటే లోపల విల్ ఆస్పెక్ట్, ఈ మ్యాటర్ అంటే దేహం అంటే పదార్థము, ఇవి రెండు ఉంటూ ఉండడం వలన ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉండడాన్ని ఏమంటారంటే కనుక సన్ అంటారు. SON సన్ అంటే హీ ఈజ్ రిప్రజెంటింగ్ యాజ్ అ సన్ ఆఫ్ హిమ్. అంటే ఏంటంటే లోపల నేను అనేటువంటి వాడు ఉన్నాడు, ఈ దేహం అనేటువంటిది ఉంది. ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? సన్ నుంచి వచ్చింది, లేదా ఇదంతా నిండి ఉన్న ఒకే ఒక తత్వం నుంచి నేను అనేటువంటిది వచ్చింది. కనుక ఇది ఎగ్జిస్ట్ అవ్వడానికి ఏంటి కారణం? ఈ నేను అనేటువంటిది కారణం. ఈ లోపల ఉండేటువంటి విల్, బయట ఉండేటువంటిది మ్యాటరు, ఈ రెండు కంబైన్డ్ అయి ఉండటం వలన ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది వచ్చేటికి దీనివల్ల ఒక మూడో వాడు అనేటువంటి వాడు ఒకటి వస్తున్నాడు. వాడెవడో కాదు, వాడే లోపల ఉన్నటువంటి వాడే మూడో వాడుగా వ్యక్తం అవుతున్నాడు. కానీ నువ్వెవర్రా అంటే నేనెవరు, నేను ఆయనే, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అంటాడు. దాన్నే మనకు బైబిల్లో ఏమంటారంటే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అంటాడు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అంటే ఏమిటి అర్థం? మై ఫాదర్ అంటే ద సోర్స్, తర్వాత ఇక్కడ మీ ముందు ఉన్నటువంటి వాడు సోర్స్, వాడు సన్, ఇక్కడ ఉన్నటువంటి వాడు సన్. ఈ సన్ను ఆ సన్ను ఒక్కటే. అయితే ఈ సన్ ఏమిటి మరి అంటే ఈ లోపల ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్, ఈ మ్యాటర్, ఇవి రెండు కంబైన్డ్ అయ్యి వచ్చేటప్పటికి వీడిని ఇంకొకటిగా మనం అనుకుంటున్నాం, కానీ వీడు ఇంకొకటి కాదు. ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ హిమ్. అంటే వాడి నుంచి వచ్చినటువంటి వాడే వీడు. అంతే, వీడు ప్రత్యేకంగా ఇంకొకటి ఎక్కడో వచ్చాడని మనం అనుకోకర్లేదు. వీడెవడు? ఈజ్ దట్. దానికే ఇక్కడ ఏమని చెప్తారంటే మనకి, so a man's emanation or characteristic vibration is the result of the blending of spirit and matter. సో ఇవి రెండు కంబైన్డ్ అయినందువలన మ్యాన్ అనేటువంటి వాడు భూమి మీదకి వచ్చాడు, లేదా భౌతిక పదార్థం అనేటువంటిది వచ్చింది. భౌతిక పదార్థం ఎలా వచ్చింది? లోపల ఉండేటువంటి విల్ ఆస్పెక్ట్, బయట ఉండేటువంటిది యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఈ రెండింటిని కలుపుతూ ఉన్నది లవ్ అండ్ విజ్డమ్. సో దీనివలన ఇంకొకటి బయటకు వచ్చినట్టుగా కనబడుతుంది, కానీ బట్ హీఈస్ నథింగ్ బట్ దట్ అని చెప్తున్నారు. అండ్ ద రిలేటివ్ adequacy of the matter or the form to the life within the objective solar system or the sun in manifestation is the result of the blending of spirit with matter. సో ఇవి రెండు కలిసి ఉండేటప్పటికీ మనకి భౌతికమైనటువంటి సూర్యుడి లేదా సౌరమండలం ఏర్పడింది, లేదా ఒక జీవుడు అనేటువంటి వాడు వచ్చాడు. ఈ జీవుడు ఎవరండి? వీడు పరమాత్మ కన్నా భిన్నమా అంటే కాదని, వీడు వాడే. మరి వీడు వేరుగా కనబడుతున్నాడు ఏమిటి? వేరుగా ఎందుకు కనబడుతున్నాడంటే బికాస్ ద విల్ అండ్ ది మ్యాటర్ హ్యాస్ కంబైన్డ్ టు హ్యావ్ ఎ న్యూ ఎక్స్ప్రెషన్, బట్ హీఈస్ వన్ అని చెప్తున్నారు.
and the emanation of the sun in time and space are dependent upon the adequacy of the matter and the form to the life within. అంటే వీడు ఏమిటి ఎన్నాళ్ళు అంటే కనుక వాడికి ఎన్నాళ్ళ మ్యాటర్ అనేటువంటిది వాడిని ఉంచుతుందో అన్నాళ్ళు వాడు ఉంటాడు. సో ఇది ప్రిన్సిపల్. ఇది ఇక్కడ ఇంకొక స్టెప్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలగబోతుంటే ఏంటంటే, ఇప్పుడు మ్యాటర్ అని అన్నాను. ఏమిటి మ్యాటర్ అంటే భౌతికమైనటువంటి పదార్థము. ఉదాహరణకి దీని గురించి అర్థం చేసుకోవడానికి ముందు మనం ఒక ఎగ్జాంపుల్ చేసుకుందాం. ఇప్పుడు బంగారం ముద్ద ఉంది. ఈ బంగారం ముద్దతోటి మనం గొలుసు చేసాము, లేదా ఒక గ్లాస్ చేసాము, ఒక పళ్ళెం చేసాము, ఒక దేవుడి ప్రతిమలు చేసుకున్నాం. ఇదంతా బాగుంది, అన్నీ బాగుంది. అంతా అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ ఉంచుకున్న తర్వాత ఏం చేద్దాం అనిపించిందంటే, మనకి ఇది కాదు, మనకి ఇంకో ఏదో పంచపాత్ర చేద్దామని, ఇంకోటి ఏదో కావాలని అనిపించింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బంగారంతో ఉన్న ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి వాడి దగ్గరకు తీసుకెళ్తాం, కంసాల గారి దగ్గరికి తీసుకెళ్తే వాడు అంటాడు, ఇవన్నీ అయితే మీకు ఏమేమి కావాలని అడుగుతాడు. అయ్యా నాకు పలానా దీపం కావాలి, పలానా లక్ష్మీనారాయణ విగ్రహాలు కావాలి అని అంటాడు. అయితే నేను చేసి పెట్టేస్తానని అని అంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ బంగారంతో మనం చేసిన అన్నింటిని కూడా కరగబెట్టేస్తాడు. కరిగించేసేసి మళ్ళీ మనం అడిగినటువంటి ప్రతిమలను వాడు చేసిస్తాడు. అంటే ఇక్కడ జరిగినది ఏమిటి, మ్యాటర్ ఎక్కడికి డిసపియర్ అవ్వట్లేదు, ఆ మ్యాటర్ యొక్క ఎక్స్ప్రెషన్ మారుతుంది. సో మ్యాటర్ ఈజ్ నాట్ గెటింగ్ డిసపియర్డ్ ఇన్ దిస్ క్రియేషన్. అలాగే దేహం ఉంది, ఈ దేహము మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్ ఎక్కడికి డిసపియర్ అవుతుంది, ఎక్కడికి డిసపియర్ అవ్వదు. విల్ ఆస్పెక్ట్ ఉంది, విల్ ఆస్పెక్ట్కి ఈ దేహం అనేటువంటిది ఒక రూపంగా ఇది ఏర్పడుతుంది. ఈ దేహం లేదా ఈ సోలార్ సిస్టము మళ్ళీ ఇంకొక సోలార్ సిస్టమ్ చేయాలనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకో 2 కిలోలు బంగారం కొనుక్కు రావాలి. వాళ్ళు ఇంట్లో మళ్ళీ కొత్త బంగారం ఏమైనా కావాలనుకుంటున్నాం, అప్పుడు మనం ఏం చెప్తాం, ఈ పాత వేలాన్ని వాడట్లే కదా, ఇవి ఇచ్చేసేసి కొత్తవి చేసేయమని అడుగుతాం అనుకోండి. కొత్తవి మళ్ళీ కొత్తవి కొనుక్కోక్కర్లేదు, దీన్ని ఇస్తే వాడు కొత్తవి వచ్చి తీసి ఇచ్చేస్తాడు. అది ఎలాగో ఈ సౌరమండలం అనేటువంటిది కూడా మళ్ళీ ఇంకొక కొత్త సౌరమండలం తయారు చేయరు. ఈ సౌరమండలాన్ని కరిగించేసేసి మళ్ళీ మ్యాటర్ తయారవుతుందన్నమాట. అంటే మూల ప్రకృతి అని అంటారు దాన్ని. అంటే ఈ ప్రకృతికి మూలంగా ఉన్నటువంటిది. సో ఇది కరగబెట్టేసేసి మళ్ళీ దానితో మళ్ళీ ఇంకొక సోలార్ సిస్టమ్ వచ్చి తీస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ సోలార్ సిస్టమ్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా ఈ సృష్టి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ విధంగా జీవులు అనేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే మ్యాటర్ అనేటువంటిది వెళ్ళిపోయినంత మాత్రాన ఎగ్జిస్టెన్స్ ఉండదు అని మాత్రం మనం అనుకోకూడదు. మ్యాటర్ లేకపోయినా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మ్యాటర్తో సంబంధం లేకుండా మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం అనుకున్నటువంటి గ్లాసు, మొదట మనం అనుకున్నటువంటి గ్లాసు లేదా దీపము, పళ్ళెము ఇవి ఉన్నాయి. ఇవి కరిగించేస్తే దీపము, పళ్ళెము, గ్లాసు అనేటువంటివి లేవు. కానీ బంగారం అయితే అలానే ఉంది కదా. సో బంగారం ఉంది అక్కడే, కానీ గ్లాస్ రూపంగా లేదు, దీపం రూపంగా లేదు, పళ్ళెం రూపంగా లేదు. అది ఎలాగో ఈ మ్యాటర్ అనేటువంటిది కరిగించేసేటప్పటికి అవి ఆ రూపం నుంచి వేరే రూపంలోకి ఉంటాయి అంతే. మళ్ళీ ఏమైనా అల్లుకోవాలంటే మళ్ళీ ఈ పంచభూతాల్లోంచే తీస్తారు వీటిని మళ్ళీ బయటికి. ఇవన్నీ ఏమిటి, మన దేహం అనేటువంటిది ఈ పంచభూతాల నుంచి తయారైనటువంటిది. పంచభూతాలతో వెళ్ళిపోతుంది. మళ్ళీ దేహం తయారు చేయాలంటే మళ్ళీ ఈ పంచభూతాల నుంచి తీసుకుంటారు. అది ఎలా, ఇది బంగారం ఎలాగో మన దేహం అనేటువంటిది అలాగా. సో ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది పోయినా దాని నుంచి అందవలసినటువంటిది మనకు అందుతూనే ఉంటుంది ఈ భూమి మీద. అంటే మనకి దాన్ని ఏమని చెప్తారంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు మన దగ్గర ఏమని చెప్తారంటే, వాళ్ళు మహానుభావులు. ఇప్పుడు షిరిడి సాయిబాబా మనకు అర్థం అవడానికి ఊరికే చెప్తున్నారు. వాళ్ళు దైవంతో సమానం. అర్థం అవడానికి మన షిరిడి సాయిబాబా గారి యొక్క దేహం లేకపోయినా మనం షిరిడీకి వెళితే ఆ ప్రజెన్స్ మనం ఫీల్ అవుతాం. ఇక్కడ బాబా గారు ఉంటే ఎలా ఉందో అలాంటి ప్రజెన్స్ మనం అంతా కూడా ఫీల్ అవుతాం. దేని చేత ఫీల్ అవుతాము అంటే, బాబా గారి దేహం అక్కడ లేదు, కానీ
బాబాగారు అదంతా కూడా నిండి ఉన్నారు, దేహం మాత్రం లేదు. అది ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే కనుక ఇప్పుడు మన మూన్ ఉంది. మూన్ ఏంటి? ఇట్స్ ఎ డెడ్ ప్లానెట్ అని చెప్పాను. అంటే మూన్ మీద ఒకప్పుడు ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంది, లైఫ్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు మూన్ మీద లైఫ్ పోయింది, కానీ అంత మాత్రాన మూన్ ఏమి పని చేయకుండా అలా ఉందా? మన భూమికి అందివ్వాల్సినటువంటి రేస్ అనేటువంటివి అందిస్తుంది కదా, మన భూమి మీద ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది కదా. మరి దానికి డెడ్ ప్లానెట్ అన్నారు అంటే ఏంటి? మనిషి చనిపోయాడు అని అర్థం. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలి అంటే, మనిషి చనిపోయినటువంటి వాడు మన మీద ప్రభావం ఎలా చూపిస్తాడు అంటే, యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది లేదు, కానీ విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంటుంది కదా, తద్వారా ఈ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. సో మూన్ మన ఎర్త్ మీద ఇట్ ఈస్ షోయింగ్ ఇట్స్ రిఫ్లెక్షన్స్. దెన్ ఇట్ ఈస్ ఎ డెడ్ ప్లానెట్. హౌ ఇట్ ఈస్ షోయింగ్ ఇట్స్ రిఫ్లెక్షన్స్ అంటే, డెడ్ ప్లానెట్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాటర్, బట్ విత్ రెస్పెక్ట్ టు అదర్ థింగ్స్, విల్ ఆస్పెక్ట్, it is giving the reflections and it is giving the rays that it is receiving from the sun. సో ఈ విధంగా ఈ విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేయడం వలన మనకి ఈ భౌతికమైనటువంటి పదార్థము అనేటువంటి దాంట్లో అది ఎన్నాళ్ళు అది పట్టి ఉంచాలనుకుంటుందో అన్నాళ్ళు పట్టి ఉంచుతుంది. ఎప్పుడు ఈ భౌతిక దేహం అక్కర్లేదని అనిపిస్తుందో అప్పుడు వదిలేస్తుంది. అప్పుడు ఈ భౌతిక దేహం వెళ్ళిపోతుంది, లేదా ఈ సోలార్ సిస్టమ్ వెళ్ళిపోతుంది, లేదా ఈ ప్లానెట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు సర్కిల్ ఇదే, ఈ యాటమ్ వెళ్ళిపోతుంది, ఇంతే. ఇవి వెళ్ళిపోయినా కానీ ఆ విల్ ఆస్పెక్ట్, ఈ మ్యాటర్ అనేటువంటిది పట్టి ఉంచడం అనేటువంటిది, ఈ లవ్ అనేటువంటిది పనిచేయడం వల్ల ఎప్పుడైతే అది ఇఫ్ ఇట్ డిసైడ్స్ టు లీవ్ ఇట్ లీవ్స్. అది ఎలాగో ఈ విషయం, అది విషయం. సో ఈ రకంగా అయితే ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎ వాస్ట్ స్ఫియర్ రివాల్వింగ్ స్లోలీ, అది చెప్పాను మనకి. ఇదంతా కూడా మొత్తం ద ఎంటైర్ నెంబర్ ఆఫ్ కాన్స్టలేషన్స్ అండ్ ఆఫ్ యూనివర్సెస్ కంటైన్డ్ విత్ ఇన్ ఇట్ ఆర్ రివాల్వింగ్. ఇవన్నీ కూడా ఈ నక్షత్రాలు మీకు కనబడేవేవి కూడా దే ఆర్ నాట్ స్టేషనరీ. అవి మనం చూడడానికి ఆకాశంలో అవి కదలట్లేదు కదా అని మనం అనుకుంటే అవి కదలట్లేదు అని అనుకోవద్దు. మనకి ఒక కొన్ని వేల సంవత్సరాలు పడుతున్నాయి అదొక రౌండ్ కొట్టడానికి అనుకోండి. మనకేం తెలుస్తుంది? మనం 500 సంవత్సరాలు అప్పుడు చూసినప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు చూసినప్పుడు ఇక్కడ ఉందంటే ఇట్లా కాదు, మనకి అర్థమయ్యేది కాదు అది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ కీప్ ఆన్ మూవింగ్ ఇన్ దిస్ స్పేస్. ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ హెవెన్, మొత్తం సృష్టి, మీరు చూస్తున్నటువంటి నక్షత్రాలు ఇవన్నీ కూడా రివాల్వింగ్ స్లోలీ లైక్ ఏ స్టూపెండస్ వీల్. ఇవన్నీ కూడా ఇలా తిరుగుతున్నాయి. అది జరుగుతున్నటువంటిది ఇక్కడ. అయితే స్పైరల్ సైక్లిక్ మూమెంట్ అనేటువంటిది కూడా నేను చెప్పుకున్నాం. వీటి వల్ల ఏమవుతుందంటే, సో టు కీప్ ద డిస్టింక్షన్ క్లియర్లీ ఇన్ మైండ్ దట్ వీఆర్ డీలింగ్ నౌ సింప్లీ విత్ ద ఇన్హెరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాటర్ ఇట్ సెల్ఫ్ అండ్ నాట్ విత్ మ్యాటర్ ఇన్ కోఆపరేషన్ విత్ ఇట్స్ ఆపోజిట్. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే ది ఎఫెక్ట్స్ ఆఫ్ రోటరీ మోషన్. ఈ రోటరీ మోషన్ వలన ఏమిటి, దానివల్ల లాభములు మనకి. సో మనం ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సెల్ కూడా ఇట్ ఈస్ ఇన్ రోటరీ మోషన్. ఎందుకు అది రోటరీ మోషన్లో ఉంటుంది? కదలకుండా కూర్చుంటే దానికి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది కూడా కదలకుండా ఉండటం అనేటువంటిది లేదు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో. ఈ సృష్టిలో ఏది కూడా కదలకుండా అది ఎలా ఉంటుంది అని అంటే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు అని అర్థం. అంటే ఈ సృష్టిలో అంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా కదులుతూనే ఉంది. అంటే మరి స్టోన్స్ ఉన్నాయి, ఇవేవి మనకు కదలట్లేదు కదండి, మరి స్టోన్ ఇవేం కదలట్లేదు కదా అంటే, అందులో ఉండేటువంటి యాటమ్స్ అవన్నీ కూడా కదులుతున్నాయి. అందులో ఉండే యాటమ్ చుట్టూతా, ఆ న్యూక్లియస్ చుట్టూతా ఎలక్ట్రాన్స్ అన్నీ తిరుగుతూనే ఉన్నాయి కదా, తిరగకుండా లేవు కదా. అలా ప్రతిదీ కూడా ఇట్ ఈస్ మూవింగ్.